హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు నేను తీసుకురావడం జరిగిందండి. ఈ వీడియోలో అయితే నేను అది మీకు చెప్తాను. సో అది ఏమిటంటే ఏపీ రేషన్ కార్డ్ ఈకేవైసీ కనుక పెండింగ్లో లేదా ప్రాబ్లంలో కనుక ఉన్నట్లయితే సో మీ మొబైల్లో ఎలా సరి చేసుకోవాలి, అలానే ఎవరైనా సరే రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే వాళ్ళకైతే ఇప్పుడు ఓటీపీ ద్వారా అయితే ఈకేవైసీ చేయించుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడుతుంది, సో ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో చేయండి. సో 100% జెన్యూన్ న్యూస్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుందండి. సో ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఇది ముందుగా ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎవరైతే వాళ్ళ ఉపాధి కోసం ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రానికి కానీ అసలు ఈ దేశం వదిలి కానీ వేరే దేశానికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళ ఉపాధి కోసం సో వాళ్ళు వచ్చి తమ్ము వేయాల్సి అయితే ఉంటుందండి. ఇంతకు ముందు అయితే రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలి అంటే సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంత దూరం నుంచి రాలేరు కాబట్టి సో ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఒకవేళ వాళ్ళు వచ్చి వేయకపోతే వాళ్ళకి రేషన్ అనేది కట్ చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ కేవైసీ చేయించుకోకపోతే సో వాళ్ళైతే చాలా ఆందోళనకి అయితే గురి కావడం జరిగిందండి. సో వాళ్ళకైతే అదిరిపోయి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఇక నుంచి వాళ్ళు రావాల్సిన అవసరం అయితే లేదండి. సో వేరే రాష్ట్రం నుంచి వేరే దేశాల నుంచి అయితే సో వాళ్ళ ఫోన్ నెంబర్ ఓటీపీ ద్వారా అయితే మీరు రేషన్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో సో దాని ద్వారా అయితే మీరు ఓటీపీ ద్వారా అయితే ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండి సో ఓటీపీ ద్వారా అయితే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఎక్కడ చేయించుకోవాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో మీ గ్రామ వార్డ్ సచివాలయంలో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ అయితే మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో మీ గ్రామ వార్డ్ సచివాలయంలోకి వెళ్ళి సెక్రటరీ కానీ లేదా మహిళా పోలీసులు కానీ మీరు సంప్రదించినట్లయితే వాళ్ళు ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారండి. సో ముందుగా మీరు ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తానండి. సో మీరు మీ మొబైల్లోనే అయితే మీరు ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా సక్సెస్ అయ్యి ఉందా అనేది చెక్ చేసుకోవచ్చండి. సో ముందుగా కొత్తగా రేషన్ కార్డ్కి అప్రూవల్ చేసుకున్న వాళ్ళకైతే టీ నెంబర్ సహాయంతో లాగిన్ అవ్వచ్చు. లేదా ఆల్రెడీ రేషన్ కార్డు నుండి ఈకేవైసీ కనుక చెక్ చేసుకోవాలనుకుంటే సో మీ మామూలు రేషన్ కార్డ్ నెంబర్తో అయినా మీరు చెక్ చేసుకోవచ్చండి. సో నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో మీరు ముందుగా ఏం చేస్తారంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఏపీ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. సో దాన్ని క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో అక్కడ ఏఈపీడిఎస్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే కింద పక్కన అయితే ఈపీడిఎస్ అనేది రావడం జరుగుతుందండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదేనండి EPDS.com అనేది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో పైన కార్నర్లో డాష్ బోర్డ్ అని ఉంటుందండి. సో ఎవరికైనా తెలియకపోతే నేను ఒకసారి మార్క్ చేస్తున్నాను. ఆ డాష్ బోర్డ్ అనేది ఒకసారి చూడండి. సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. డాష్ బోర్డ్ కాంట్రాక్ట్స్ అనే దాన్ని అయితే సో ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ అనే ఒక బార్డర్ ఉంటుందండి. సో నేను మీకు ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. రేషన్ కార్డ్ అని ఉంటుంది. సో దాని కింద ఈపీడిఎస్ అప్లికేషన్ స్క్రాచ్ అనేది ఉంటుందండి. సో చూపిస్తున్నాను, అది కూడా ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి. సో ఈపీడిఎస్ అప్లికేషన్ స్క్రాచ్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఇంటర్ఫేస్ అనేది మీకు ఏ విధంగా వస్తుందనేది ఇప్పుడు నేను చెప్తాను. సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అని అడుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఎవరైనా కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే వాళ్ళు టీ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదా పాత రేషన్ కార్డే ఈకేవైసీ చెక్ అది పెండింగ్లో ఉందా సక్సెస్లో ఉందా చూసుకోవాలంటే సో మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఆ రీఫ్రెష్ దగ్గర ఒక క్యాప్చా అయితే ఉంటుందండి. ఆ క్యాప్చా అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అక్కడ రావడం జరుగుతుందండి. సో నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే మీకు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు కార్నర్లో చూసుకున్నట్లయితే ఈకేవైసీ స్టేటస్ అని ఉంటుందండి. సో అక్కడ కొంతమందికి పెండింగ్ అని ఉంది, కొంతమందికి సక్సెస్ అని అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇక్కడ ఎంటర్ చేసి ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు అండి ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా సక్సెస్ అయ్యిందని అయితే. సో ఈ విధంగా అయితే మీరు ఈకేవైసీ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలనేది నేను చెప్తానండి. సో సచివాలయం సిబ్బంది దగ్గర అయితే ఈ లాగిన్ అయితే ఉంటుందండి.
క్యాప్చర్ సిటిజన్ అథోటికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లారిటీగా అయితే మెన్షన్ చేసింది ఏంటంటే బయోమెట్రిక్ అలానే ఓటీపీ ద్వారా అయితే మీరు రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు అనేది తెలిసింది. సో ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా అయితే ఒకటే ఉండేది. సో ఇప్పుడైతే కొత్తగా ఓటీపీ అనేది యాడ్ చేయడం జరిగిందండి. సో ఇది సచివాలయం సిబ్బంది మొబైల్ లాగిన్ అయితే ఉంటుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఒకవేళ ఈకేవైసీ పెండింగ్ కనుక ఉన్నట్లయితే సచివాలయం దగ్గరికి వెళ్ళి సో ఈకేవైసీ పెండింగ్ ఉందంటే సో వాళ్ళైతే మీ రేషన్ కార్డ్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి. సో కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకున్న వాళ్ళకైతే టీ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి ఆ మొబైల్ లాగిన్లో అయితే. సో అప్పుడు ఈకేవైసీ ఎవరికి పెండింగ్ ఉండేది చూసి సో వాళ్ళకైతే ఓటీపీ అనేది పంపించడం జరుగుతుందండి. సో మొబైల్ నెంబర్కి అయితే సో మీరు ఎక్కడున్నా సరే ఆ ఓటీపీ చెప్పడం ద్వారా అయితే సో మీరు ఈకేవైసీ అనేది సక్సెస్ అనేది చేయించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ బయోమెట్రిక్ వేస్తాము అంటే సో మీ డీలర్ల దగ్గర అయితే మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో అందుబాటులో ఉన్నారు వ్యక్తి అనుకుంటే సో మీరు సచివాలయం దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. సో మీ డీలర్ల దగ్గర మీరు తంబేసి ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఓటీపీ ద్వారా అయితే మీరు ఈకేవైసీ అనేది సక్సెస్ అయితే చేసుకోవచ్చండి. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి సెక్రటరీ లేదా మహిళా పోలీసు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినట్లయితే సో వీళ్ళ ముగ్గురులో అయితే ఎవరైనా సరే మీకు ఈకేవైసీ అనేది చేయించి ఇస్తారండి. ఓటీపీ ద్వారా అయినా లేదా వేలిముద్ర ద్వారా అయినా సరే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే చాలామంది వాళ్ళ ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు కానీ లేదా వేరే దేశాలకు కానీ వెళ్ళి ఉంటారు. సో వాళ్ళు కనుక ఈకేవైసీ కనుక చేయించుకోకపోతే వేయకపోతే వాళ్ళకి రేషన్ అనేది కట్ చేస్తామని చెప్పడం జరిగింది. వరుసగా 3 నెలలు కనుక రేషన్ తీసుకోకపోతే సో వాళ్ళకి చాలా ఆందోళనకి అయితే గురి కావడం జరిగిందండి. సో ఇప్పుడైతే అలాంటి ఆప్షన్ లేకుండా ఇబ్బంది లేకుండా సో ఓటీపీ ద్వారా అయితే ఈకేవైసీ చేయించుకునే విధంగా అయితే ప్రభుత్వం సౌకర్యం అనేది కల్పించడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇదైతే 100% జెన్యూన్ న్యూస్ అండి. సో ఎవరికైనా సరే ఈకేవైసీ పెండింగ్ ఉంటే ఒకసారి సచివాలయంకి వెళ్ళి కలవండి. సో వాళ్ళు కూడా ఈ విధంగానైతే మీకు ఈకేవైసీ అనేది చేస్తారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఈకేవైసీ పెండింగ్ ఉందా లేదా అనేది మీ మొబైల్లో అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. సో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.